ఏప్రిల్ 14 సోమవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 14వ తేదీ. ఈ రోజున మనం ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావస సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు చైత్రమాసం. కృష్ణపక్ష పాడ్యమి ఉదయం 6 గంటల 26 నిమిషాల వరకు ఉంది. స్వాతి నక్షత్రం రాత్రి 10 గంటల 17 నిమిషాల వరకు ఉంది. అలాగే వర్జ్యం తెల్లవారితే మంగళవారంగా 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు 12 గంటల 33 నిమిషాల నుంచి 2 గంటల 19 నిమిషాల వరకు ఉన్నాయి. తర్వాత సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల 30 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. ఇప్పుడు మనం ఈ విజయవాడ సూర్యోదయం 5 గంటల 49 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 11 నిమిషాలకు అనుకూలం కదా. ఇక ఈనాటి గ్రహచారం మొత్తం కూడా శోధన చేస్తే రవి ఈ రోజున ఆయన వృషభంలో సంచారం ప్రారంభం చేశారు. రవి మేషంలో సంచారం ప్రారంభించారు. గురువు వృషభంలో ఉన్నారు. కుజుడు కర్కాటకంలో, చంద్రుడు తులలో, ఆయన వృశ్చికంలో కన్యలోంచి తులలో వెళ్తున్నారు. కేతువు కన్యలో ఉన్నారు. రాహువు, శుక్రుడు, శని, బుధ 4 గ్రహాలు కూడా చాతుర్గ్రహ కూటమి అనే పేరుతో చతుర్గ్రహ కూటమి అంటారు. దీనికి సంబంధించి ఇక్కడ మీన రాశులు నడుస్తుంది. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార విషయాలు చూద్దాం. ఒకసారి అందరూ కూడా భగవన్ నామం చేయండి. భగవన్ నామం చేశాక ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో అనుకూలత చాలా తక్కువగా ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అనుకూలత చాలా తక్కువగా ఉంది. చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అయితే జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగదాయకంగా ఉంటే మరి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. మరి ఏదైనా జాతకంలో యోగాలు కొంచెం ఇబ్బందికరంగా కనుక ఉంటే అక్కడ దశలు అంతర్దశల ప్రభావం కూడా తేడా ఉండి గోచారం మౌనకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీరు అన్ని విషయాలని కూడా బాగా ఎక్కువగా కూలంకషంగా పరిశీలించి జాతకాల మీద నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తున్నాం. మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క జాతకాలను మీ సిద్ధాంతాల ద్వారా పరీక్షించుకోండి. ఈ శని రవి లగ్నంలో ఉండి వ్యయంలో శని శుక్రులు ఉన్నప్పుడు ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. అలాగే తర్వాత కొంచెం వాహన చికాకులు కూడా వచ్చే అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో మీ జాతకంలో కనుక యోగాలు బాగుంటే అవన్నీ కూడా దూరం ఉండే అవకాశం, చిన్న చిన్న సమస్యలతో వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. మీరు వీటి మీద ప్రత్యేకమైనటువంటి ఒక జ్ఞానాన్ని అంటే జాతకం ద్వారా పొందాల్సిన అవసరం ఉంది మీ సిద్ధాంతం ద్వారా. అశ్విని నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాల్లో చికాకులు బాగా ఉంటాయి. ఇరిటేషన్తో బాగా ప్రవర్తిస్తుంటారు. అందరితో కూడా కలహాలు తెచ్చుకునే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళకి మీ కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చేసుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత కృతిక 1వ పాదం వాళ్ళు ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అలాగే రవి వ్యయంలో వచ్చారు. ఇప్పుడు రాబోయే 3 మాసాల పాటు రవి సంచారం పెద్ద అనుకూలంగా ఉండదు. నిత్యం ప్రారంభంలో ప్రాతకాలంలో స్నానం చేసిన వెంటనే సూర్య భగవానుడికి నమస్కారం చేసి రాగి చెంబుతో నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇవ్వడం అంటారు. అంటే తులసి చెట్టుకి సూర్య భగవాన్ నమస్కరించి తులసి చెట్టులో నీళ్లు పోయడం చేయండి. ఇంకా కుదిరితే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. గోధుమలతో చేసిన పదార్థాలు ఏమైనా ఉంటే అవి బేదసాదులకి దానం చేస్తూ ఉండండి. తద్వారా మీకు చాలా మటుకు మంచి ఫలితాలు నడిచే అవకాశం వస్తుంది. ఇక్కడ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ బాగుంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పడ్డ వాళ్ళందరికీ కూడా
ఫలితాలు బాగానే ఉంటాయి. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సాధారణంగా చిన్న చిన్న సమస్యలతో నడిచిన అనుకూల స్థితికి చేరుకునే అవకాశం వస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలో కూడా బహు శ్రద్ధ జాగ్రత్త అవసరం. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు చాలా లాభాలు అందుకునే అవకాశం ఉంది. మిథున రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఉంది. కోపావేశాలు నియంత్రించుకోవాలి. బాగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి. చాలా కూలంకషంగా పరిశీలించిన తర్వాతే వ్యవహారాల్లోకి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు చాలా చక్కని ఫలితాలు పొందుతారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి డబ్బులు సమయానికి అందుబాటు కాక కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ సమస్యలు కొంచెం నడిచే అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంది. కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి గోచారంలో ఇప్పుడు రవి కూడా దశమంలోకి వచ్చిన కారణంగా ప్రోగ్రెస్ పెరుగుతుంది. జన్మంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా లాభగురువు, దశమంలో రవి, నవమంలో శుక్రుడు వీళ్ళ ప్రభావాలు అనుకూల స్థితిని బాగా ఎక్కువగా సూచిస్తున్నాయి. ఈ కారణం చేత చాలా లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం బాగా కనబడుతోంది. అయితే గతం నుంచి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. గతం నుంచి వ్యవహార సమస్యలు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఆరోగ్యం, వ్యవహార విషయాల్లో మాత్రమే కొంచెం ఈ కుజుడి ప్రభావంగా ఇబ్బందులు ఉండే అవకాశం వస్తుంది. పునర్వసు 4వ పాదం వాళ్ళకి ఈ రోజున చాలా అనుకూల స్థితి ఉంటుంది. బాగా ప్రశాంతంగా ఉంటారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చేసిన ప్రతి పని కూడా గౌరవప్రదంగా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బుద్ధి కుశలతతో చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. సింహరాశి రోజువారీ ప్రోగ్రామ్స్ కూడా మీరు కాస్త చికాకులతో పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. భోజనం సకాలంలో ఉండదు. మరి ఉద్యోగ వ్యాపార విషయాలు కొంచెం చికాకుగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చికాకులు పడే అవకాశం వస్తుంది. అయితే మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఎవరైతే అతి జాగ్రత్తలు పాటిస్తారో వాళ్ళు సుఖపడే అవకాశం ఉంది. ఎవరైతే దూకుడుగా ఉంటారో వాళ్ళు కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత మఘ నక్షత్రం వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉత్తర 1వ పాదం వాళ్ళకి తెలియకుండా కొన్ని పొరపాట్లు పనులు చేసి వాటి ద్వారా మీరు పశ్చాత్తాపడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి కన్యారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలన్నింటినీ కూడా మీరు ప్రత్యేక శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సప్తమంలో, అష్టమంలో గ్రహాలు 5 ఉండడం ఇది కొంచెం ఇబ్బందికరమైతే, గురువు, కుజుడు అనుకూలంగా ఉండడం కూడా లాభదాయకం. కాబట్టి గురు కుజుల యొక్క ప్రభావం చేత మీకు బాగానే నడుస్తుంది. అయితే ఎవరైతే కొంచెం దూకుడుతనం తగ్గించుకుని జాగ్రత్తగా ఉంటారో వాళ్ళకి అనుకూల ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఎంతో చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తున్నాయి. తులారాశి ప్రతి పని కూడా సూక్ష్మంగా పరిశీలించిన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉన్నా అది లాభదాయకంగా మారుతుంది. అయితే స్నేహితులుగా కానీ పార్ట్నర్స్తో కానీ చేసే వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా కుటుంబ సంబంధమైనటువంటి ప్రతిబంధకాలు బాగా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి ఉద్యోగం బాగుంటుంది. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. చాలా
తెలివిగా ప్రవర్తిస్తారు, ధైర్యం బాగా పెరుగుతుంది, కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు, కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు, అనేకమైనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మీ యొక్క ప్రతి పని కూడా కూలంకషంగా ఆలోచించి నిర్మాణాలు తీసుకునే అవకాశం వస్తుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనురాశి మీ యొక్క మానసిక వ్యవస్థ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకి మీకు కొంచెం మానసిక వ్యవస్థలో ఇబ్బందులు కలిగే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అనవసర వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. స్నేహితులను కూడా నమ్మి ఎటువంటి కార్యక్రమాలకి శ్రీకారం పెట్టవద్దు. స్వయంగా చేసుకోగలిగిన కార్యక్రమాలు మాత్రమే చేసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు ఒంటరిగా చేయొద్దు. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మూలా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు, ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ఈ రోజున మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా స్వయంగా పరిశీలించుకోకపోతే ఇబ్బందికరమైన వాతావరణానికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. తదుపరి మకర రాశి. ఈ రోజున మకర రాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయాలు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. అయితే కుజుడు, రవి అనుకూలం తక్కువగా ఉంది. అవకాశం ఉంటే కనుక ఒకసారి రవి కుజులకి శాంతి చేయించుకోవడం మంచిది. ప్రతిరోజు కూడా మీ యొక్క ప్రయాణ విషయాల్లో వాహన సంబంధమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పడండి. అలాగే ఒంటరిగా దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దని ప్రత్యేకంగా సూచిస్తున్నాం. పాతగా ఏవైనా సరే అనారోగ్యాలు ఉంటే, కలహాలు కనుక ఉంటే అవి తిరగబెట్టకుండా ఉండేలాగా జాగ్రత్త పడమని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు అన్ని విషయాల్లోనూ, కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా అవసరం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి భయము, ఆందోళన పెరుగుతుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ రోజున కుంభరాశి వాళ్ళు చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. ఇవాళే కాదు, రాబోయే కొద్ది కాలం పాటు మంచి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు, ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. అయితే పనులు పూర్తయి వాటి యొక్క ఫలితాంశాలు చేతికి వచ్చేసరికి ఆలస్యం అవుతూ ఉంటుంది. కోపావేశాలు కంట్రోల్ చేసుకుని బుద్ధి కుశలతో ముందుకు వెళ్ళినటువంటి కుంభరాశి వాళ్ళకి ప్రతి వ్యవహారం కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం మీకు ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా రాబోయే 15-20 రోజుల పాటు చాలా అనుకూలమైన గ్రహచారం నడుస్తోంది. ఏదైనా మీరు దీర్ఘకాలికమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టే ఉద్దేశం కనుక ఉంటే ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోమని, తొందరగా మీరు పనులన్నీ కూడా పూర్తి చేసుకునే విధంగా మీ యొక్క ప్రయాణాన్ని సాగించమని, ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ మీకు గ్రహచారం అనుకూలంగా ఉంది కాబట్టి చాలా సత్ఫలితాలు పొందుతారని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. అయితే రవి ద్వితీయంలోకి వెళ్ళిపోయిన కారణంగా మీకు చాలా మటుకు ప్రశాంత చిత్తం ఏర్పడే అవకాశం వస్తుంది. కొంత ఉధృతం తగ్గుతుంది. కొద్ది రోజుల పాటు శని రాహులు జన్మలో ఉన్నారు. కొత్త ప్రాజెక్టులు ఏమి టేకప్ చేయొద్దు. అలాగే ప్రస్తుతం మీకున్నటువంటి సందర్భంలో ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో సత్ఫలితాలు ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.